శ్రీమాత్రే నమః. హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ ఈ రెండు సినిమాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదండి అని చెప్పి నాకు చాలా మంది అడిగారు. అప్పటికి నేను ఇంకా చూడలేదు కాబట్టి ఆ రెండు సినిమాల గురించి నేను మాట్లాడలేదు. అయితే హరిహర వీరమల్లు గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ మహావతార్ నరసింహ గురించి, ఈ రెండు సినిమాల గురించి బ్యాడ్ గా ప్రోపగాండా చేస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు విషయానికి వద్దాం. హరిహర వీరమల్లు పండుగ సాయన్న ఆయన చరిత్రకి కాస్త దగ్గరగా ఉంటుంది. అలాగే ఔరంగజేబు పరిపాలిస్తున్న కాలంలో మనం పడుతున్న ఇబ్బందులు అవన్నీ చూపించారు. కింద కామెంట్ లో నాకు పెట్టింది ఏంటంటే, అసలు ఒక చరిత్రకి పొంతం లేకుండా ఆ సంవత్సరాలు కూడా వేరుగా అందులో రాసి మనమేమో సినిమాల కింద తీసేస్తే చూసేస్తున్నాము, అంత పిచ్చోళ్ళలాగా కనిపించామా అని. అది పిచ్చోళ్ళలాగా కనిపించారా, లేదు అంటే ఇంకేదైనా పక్కన పెట్టేస్తే, ఔరంగజేబు పరిపాలిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాము అనేది సినిమాలో చూపించారు. ఒక సినిమా తీయాలి అంటే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, మాటలు, పాటలు అవి ఖచ్చితంగా పెట్టే తీరాలి కదా. అలా అయితేనే సినిమా చూస్తారు కదా ఎవరైనా. ఒక మంచి విషయాన్ని అన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసినప్పుడు అది జనాల్లోకి వెళ్ళాలి అంటే కాస్త జనం యొక్క నాడిని కూడా పట్టుకుని అప్పుడు మన చరిత్రను చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. మన మోటో ఏంటి? ఒక మంచి విషయాన్ని ఒక 10 మందిలోకి తీసుకువెళ్ళాలి అంటే దాంట్లో కొన్ని సన్నివేశాలను పెట్టాలి. అలాగే ఇందులో కూడా పెట్టారు. అంతే తప్ప చరిత్రనేమి మార్చేలేదు. జిజియా పన్ను ఎలా కట్టించుకున్నారు, మనం ఎలా బాధపడ్డాము అనేది ఆ సినిమాలో చూపించారు. మనం పడిన బాధలే కదా అందులో చూపించారు. ఆ చూపించే ప్రయత్నంలో కొన్ని అక్కడక్కడ చరిత్రనే పూర్తిగా మార్చకపోయినప్పటికీ కొన్ని సంఘటనలు అందులో పెడితే దాని గురించి అసలు దమ్ముందా ఇలాంటి పిచ్చి సినిమాలు తీయడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మన పాఠ్య పుస్తకాలలో జిజియా పన్ను గురించి, అక్బర్ గురించి, అలాగే జహాంగీర్ గురించి, ఔరంగజేబు గురించి తరతరాలుగా మనం చదివేసుకుంటూ వచ్చేసాం కదా. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇప్పుడు ఈ సినిమా తీసినందుకు ప్రశ్నిస్తున్నారు కదా. మరి మన పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రలు ఎందుకు పెట్టారు, ఎందుకు రాయవలసి వచ్చింది, మేము ఎందుకు పాఠ్యాంశాలుగా అవి చదువుకోవాలి, ఎందుకు మేము పరీక్షా పత్రాల్లో వాటికి సమాధానం రాయాలి, ఇదే అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఆ రోజే అడుగుండుంటే బాగుండేది కదా. ఆ రోజే అడుగుండుంటే ఈ రోజు ఇవేం సినిమాలుగా తీసి ఉండవలసిన అవసరం లేకపోయి ఉండేది. మనం ఆ రోజు కళ్ళు మూసేసుకుని వాళ్ళందరూ మనల్ని చాలా అద్భుతంగా పరిపాలించారు అని మనం చదువుకున్నాం కాబట్టే నిజం తెలియాలి అంటే కొన్ని విషయాలను అందులో పెట్టి అసలైన చరిత్రను బయటికి చెప్పే ప్రయత్నం చాలా అద్భుతంగానే ఉంది. జిజియా పన్ను ఎందుకు వసూలు చేశారో తెలుసా అసలు? మనం హిందువులుగా బ్రతకాలి అంటే ఇస్లామేతరులు అందరూ జిజియా పన్ను కట్టాలి అన్నారు. ముఖ్యంగా హిందువుల మీద వాళ్ళు చేసిన దాష్టికాలు అన్ని ఏం కావు. ఒక తలాకాయ మీద వాళ్ళు పన్ను వేశారు. ఆ పన్నుని భరించలేక వాళ్ళు మతం మారిపోతారని కూడా వాళ్ళ ఆకాంక్ష అనమాట. జిజియా పన్ను కట్టాలి అంటే మామూలుగా కట్టించుకునేవారు అనుకుంటున్నారా? ఆ జిజియా పన్ను కట్టేటప్పుడు కూడా ఆ కట్టేటప్పుడు సలాం చేయాలి. ఏంటి, మనం పన్ను కడుతుంటే వాళ్ళకి మనం మోకాళ్ళ మీద వంగి సలాం చేసి నోరు తెరిస్తే వాళ్ళు కాండ్రించి మన నోట్లో ఉమ్మేస్తే ఆ ఉమ్ముని మనం మింగేయాలి, ఉమ్మకూడదు మనం కూడా. మన మీద పన్ను విధించటం మాత్రమే కాకుండా అంత చండాలంగా మనల్ని చూస్తుంటే దాన్ని కూడా సహించి మనం తిరిగి పన్ను కడుతున్నాం. మన మీద విధించి ఆ డబ్బులు ఎంత దండుకున్నారో తెలుసా? కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు జిజియా పన్ను పేరిట. మన దేశంలోకి వచ్చి మనల్ని పరిపాలించి మనల్ని కొల్లగొట్టి మన సొమ్ము తీసుకుని మన రాజ్యాలు సొంతం చేసుకుని మన ప్రార్థనా స్థలాల్ని ధ్వంసం చేసేసి మనం బ్రతకాలి అంటే మన మీద పన్ను విధించారు. దానిని చూపించే ప్రయత్నం అద్భుతంగా చేశారు. ఏదైనా ఒక సినిమాటిక్ గా చూపిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్ళదు. అందుకే ఆయన చేసిన ప్రయత్నం అద్భుతంగానే ఉంది. పోనీ ఆయన చేసిన ప్రయత్నం బాలేదు అని అనుకుంటే అసలు అది బాలేదు అని అనుకున్న వాళ్ళే సినిమా తీసే ప్రయత్నం చేయొచ్చు కదా. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక్కి లాగుతారు. ఎందుకు అలా వెనక్కి లాగుతారు? అలా వెనక్కి లాగటం వల్ల ఇంకా మంచి సినిమాలు రాకుండా పోతాయి. ఈ జిజియా పన్ను విధించిన తర్వాత ఒకసారి ఈ ఢిల్లీ వీధుల్లో మన హిందువులందరూ ఎలా అయినా సరే రద్దు చేసేయండి అని చెప్పి ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి అడగాలని ప్రయత్నించారు. అదే సమయంలో ఔరంగజేబు మసీదుకి ప్రార్థనకి వెళ్తుంటే మన వాళ్ళందరూ హిందువులందరూ కిక్కిరిసిపోయి అతను ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చుట్టుముట్టేస్తే ఏం చేశాడో తెలుసా? నిర్దాక్షిణ్యం అనమాట. ఆ మాట కూడా చాలా తక్కువే.
తన దగ్గర ఉన్న బాగా మదవెక్కువైపోయిన ఏనుగుల్ని ఆ జనాల మీదకి ఉసిగొల్పేశాడు. కాళ్ళతో తొక్కించేశాడు, ఏనుగుల కాళ్ళతో. ఎన్ని వందల మంది ప్రాణాలు పోయాయో తెలుసా? ఎన్ని వందల మంది క్షతగాత్రులైపోయారో తెలుసా? అయినా సరే ఆ వీధులన్నీ పీనుగులై పడిపోయి శవాలు తేలితే ఆ శవాల మీద నుంచి తన ఏనుగుని మసీదు వరకు తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. అంటే హిందువులని ఎంత దారుణంగా హింసించారు అనేది వేరేగా చెప్పక్కర్లా. చావా సినిమాలోనూ చూసాం, తేజ్ బహదూర్ సింగ్ విషయంలోనూ చూసాం. ఇలా ఎన్నో సంఘటనలు ఎన్ని చూసినా సరే మళ్ళీ మన వాళ్ళనే మనం వేలు పెట్టి చూపిస్తాం. హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది. ఆ సినిమాకి వెళ్తే కాస్త మనకు అర్థం అవుతుంది మనం ఎన్ని బాధలు పడ్డాము అనేది. ల్యాగ్ చేసేసారు, చాలా ఆలస్యం చేసేసారు, అనవసరంగా లేనిపోని సన్నివేశాలు పెట్టేశారు అని అనకండి. మనం అక్కడ ఇచ్చే ఒక 200 రూపాయలకి మనం ఇన్ని మాటలు మాట్లాడక్కర్లా, చాలా సాహసమే చేశారు. ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించకపోతే ఇంకేం ఆదరిస్తాం? అవునులే, మన పుస్తకాల్లో తరతరాలుగా ఈ మొఘలుల గురించి చదివి 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 వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి కాస్త వాళ్ళ గురించి ఏదైనా ఒక సినిమా తీస్తే అది మనకి నచ్చటం లేదు, నచ్చదు కూడా. ఇకపోతే ఈ మహా అవతార్ నరసింహస్వామి వారి సినిమా చిన్నప్పుడు మనం పిల్లలకి ఏ కార్టూన్ సినిమా కూడా చూపించకుండా ఇంతవరకు తీసుకొచ్చామా? ఎవరైనా తీసుకొచ్చారా? అలా బహుశా ఏ కార్టూన్ సినిమా చూపించకుండా సొంతంగా ప్రకృతిలో వాళ్ళు పిల్లల్ని పెంచిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ మ్యాక్సిమం అందరూ కూడా చిన్నప్పుడు పిల్లలకి ఈ టామ్ అండ్ జెర్రీ, ఈ కార్టూన్ సినిమాలు అవన్నీ చూపించే ఉంటారు కదా. అవి చూస్తే వాళ్ళు ఎంత అట్రాక్ట్ అయిపోతారు ఆ బొమ్మలు చూసి, ఆ హావభావాలు చూసి. అంటే ఇప్పుడు నేనేమో పిల్లలకి కార్టూన్ సినిమాలు చూపించండి అని నేను చెప్పటం లేదు. పిల్లల మనసులో ముద్ర పడాలి అంటే ఏ విషయమైనా సరే అది చిత్ర రూపంలో ఉండాలి. చిత్ర రూపంలో ఉంటే అద్భుతంగా రాణిస్తుంది. మన చిన్నప్పుడు భక్త ప్రహ్లాద వచ్చింది, బాలభారతం వచ్చింది. ఈ 2 సినిమాలని ఇప్పటి పిల్లలు ఎంత అద్భుతంగా చూసుంటారు, ఎంతమంది చూసుంటారు. అవి చాలా అద్భుతంగా తీశారు. నేను ఆ సినిమాలను అసలు తక్కువ చేయటం లేదు, ఎందుకంటే మా పిల్లలు కూడా ఆ సినిమాలు చూశారు, బాలభారతము అలాగే భక్త ప్రహ్లాద అని. ఈ 2 సినిమాలు మా పిల్లలు చూశారు. కానీ అట్ ద సేమ్ టైం వీటికంటే కూడా యానిమేటెడ్ గా వస్తే ఆ సినిమాలు ఇంకా మనసుకి హత్తుకుంటాయి. ఈ మహా అవతార నరసింహస్వామి వారి సినిమాలో తీసింది అదే. అయితే అది చూడగానే భయం వేసింది, పిల్లలు వణికిపోతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఔరంగజేబు మన మీద చేసిన అకృత్యాలని చదివి రోజు మనం ఆ పాఠ్యాంశాలకి సమాధానాలు రాస్తున్నప్పుడు పిల్లలు వణికిపోలేదా? నిజంగానే రోడ్డు మీదకి వెళ్తుంటే ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో అవన్నీ చూస్తున్నప్పుడు పిల్లలు వణికిపోలేదా? ఈ మహా అవతార్ నరసింహస్వామి వారి సినిమా కంటే కూడా దారుణమైన సినిమాలు చూసినప్పుడు పిల్లలు వణికిపోలేదా? పనికిమాలిన సినిమాలన్నీ మనం పిల్లలకి చూపిస్తాం కదా. ఇది పురాణ ఇతిహాసం, మన చరిత్రకి సంబంధించింది, మనం మన పిల్లలకి నేర్పించవలసిందే. మనం ఎలాగో నేర్పించలేకపోతున్నాం, కనీసం ఇలాంటి సినిమాలు మనం పిల్లలకి చూపిస్తే వాళ్ళ మనసులో హత్తుకుపోతుంది, అలా ఉండిపోతుంది. చిన్నప్పుడు మనం వేసిన ఆ విత్తనమే పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళదు. మా తమ్ముడు చెప్తూ ఉంటాడు, మా మణక్క పిల్లలకి అస్తమాను కృష్ణ సినిమా చూపించేది. కృష్ణ యానిమేటెడ్ మూవీ వచ్చేది కదా, ఆ కృష్ణ యానిమేటెడ్ మూవీని చూసి ఆ అబ్బాయి కొన్ని రోజుల తర్వాత ప్రతి విషయాన్ని అలా అనర్గళంగా చెప్పడం మొదలెట్టేశాడు. మరి యానిమేటెడ్ మూవీ చూసి ఆ అబ్బాయి ఎంత ఇన్స్పైర్ అయ్యాడు అనేది అలాంటి సినిమాలు చూసిన పిల్లల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాంటిది అత్యద్భుతంగా రసవత్తరంగా ఎంతో అందంగా ఆ సినిమాని తీశారు. నిజంగా ఆ నారసింహస్వామి వారు ఎలా ఉంటారు అనేది ప్రహ్లాదుడి సినిమాలో చూసినప్పుడు, ప్రహ్లాదుడి సినిమాలో, భక్త ప్రహ్లాద సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు చూస్తే భయం వేస్తుంది. ఆ నీళ్లలో పడేసినప్పుడు, ఆ నిప్పుల్లో కాల్చివేసినప్పుడు, ఆ స్తంభంలో నుంచి నృసింహావతారం ఆవిర్భవించినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే పిల్లలకి అప్పుడు కూడా భయం వేస్తుంది. అవే యానిమేటెడ్ గా తీశారు, అంతే. దానికి దీనికి తేడా. ఒక మంచి సినిమాని తీసినప్పుడు ఇష్టం లేకపోతే చూడడం మానేయాలి, అంతే తప్ప అది బాగుండలేదు అని చెప్పి మాత్రం దయచేసి అనద్దు. ఎందుకంటే చండాలమైన సినిమాలు, మన సంస్కృతి సంప్రదాయాలను నేలకి రాసేసే సినిమాలు ఎన్నో వస్తున్నప్పుడు ఈ సినిమా మన పురాణ ఇతిహాసాల గురించి చెప్తున్న సినిమా బాగుండలేదు అని చేసే దుష్ప్రచారాన్ని నమ్మద్దు. మీరు చక్కగా పిల్లలకి చూపించండి. ఇలాంటి సినిమాలు ఏ వచ్చినా పిల్లలకి చూపించండి. టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాము, ఆ టామ్ అండ్ జెర్రీ సినిమానే మన పిల్లలకి చూపిస్తున్నప్పుడు ఈ మహా అవతార్ నరసింహ
అత్యద్భుతంగా ఉన్న ఆ సినిమాను మనం పిల్లలకి ఎందుకు చూపించకూడదు? మనం మన ఇంట్లో సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తూ ఉంటాం, ఏవో పిచ్చి పాటలు వింటూ ఉంటాం ఇంట్లో తల్లిదండ్రులమే. అవి చూసినప్పుడు పిల్లలు ఇన్స్పైర్ అవ్వట్లేదా? అవి చూసినప్పుడు పిల్లలు భయపడటం లేదా? ఈ సినిమా చూస్తే భయపడిపోతున్నారా? చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్న దాడులు, దాష్టికాలు చూస్తున్నప్పుడు పిల్లలు భయపడటం లేదా? చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల మీద గాని, మగ పిల్లల మీద గాని జరుగుతున్న దాష్టికాలు చూసి భయపడట్లేదు కానీ ఈ సినిమా చూస్తే భయం వచ్చేసిందా? ఖచ్చితంగా పిల్లల్ని నరసింహ అవతార్ సినిమాకి తీసుకువెళ్ళండి. అలాగే హరిహర వీరమల్లుకి కూడా తీసుకుని వెళ్ళండి. ఓటీటీలోనూ అక్కడ చూసే కంటే మనం థియేటర్కి వెళ్ళి చూసాము అంటే ₹1 డబ్బులు ఆ సినిమా తీసిన వాళ్ళకి వస్తాయి. రేపన్న రోజు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయడానికి అది ప్రేరణ అవుతుంది.